సార్ అసలు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు చాలా మంది మనకి జిమ్ ట్రైనర్స్ గాని ఎక్కువగా ఇప్పుడు కొంతమంది వెజ్ తింటారు. కొంతమంది నాన్ వెజ్ ఎక్కువగా తింటారు. సో నాన్ వెజ్‌లో కూడా ప్రోటీన్ ఉంటది కదా! సో అది కూడా మన బాడీకి అవసరం కదా అనుకోని అంటారు. అసలు హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి సార్? ఇప్పుడు నేను వెజిటేరియనే. నేను ఎక్కువ గుగ్గిళ్ళు తింటా చెప్పాను కదా! పప్పు ఇంత పప్పు వేసుకుంటా. ఇంత పప్పు. అయ్యే మళ్ళా ఈ ఈ రాగి ముద్దలేకి పెరుగేసుకొని మళ్ళా ఇంత పప్పు వేసుకొని నంచుకొని తినేస్తా. ఆకుపప్పు పప్పు తింటాను. నా ప్రోటీన్ బాగానే ఉంది. నేను జిమ్కి పోయి ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ చేసి మజులు రావాలంటే ఇంకా ఎక్స్ట్రా ప్రోటీన్ ఏం తినాలి అనేది డిఫరెంట్ స్టోరీ. నాకు అది అవసరం లే. నేను 7 కిలోమీటర్ పరిగెత్తిన పొద్దు బాగుండా నాకు చాలు ఇది. ఇంకా 6 ప్యాక్ కావాలని నేనేం ట్రై చేయలే. సో హెల్తీ లైఫ్ స్టైల్కి నాన్ వెజే తినాలనేం లేదు. సో ఆ నాన్ వెజ్ కూడా ఇప్పుడుండే బ్రాయిలర్ కోళ్ళు ఇప్పుడుండే 6 నెలలు పెరగాల్సిన కోడిని 40 రోజులు పెంచి చేస్తాను. ఇప్పుడు మామిడి పండు అంత ఉండదు అనుకుందాం. దాన్ని ఇంత చేస్తే జామకాయలు ముందు ఇంత ఉంటా ఉండే, ఇప్పుడు ఇంత జామకాయలు వచ్చినాయి. సో ఇవి చేసేదానికి మీరు ఎక్స్ట్రాగా ఆ డిఏపీలు నైట్రోజన్ ఫాస్ఫరస్లు డ్రిప్లో ఇచ్చేది, ఇంజక్షన్ చేసి ఎక్కిచ్చేది, హార్మోన్స్ మనుషులకి కోళ్ళకి అన్నిటికీ యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇచ్చి ఎట్లా ఇవి కరెక్ట్ అయితే అన్వాంటెడ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ ఈజ్ కాల్డ్ క్యాన్సర్. అంటే నేను నార్మల్గా సెల్ మల్టిప్లికేషన్ అయినప్పుడు ఇట్లా పెరిగింది అనుకో అదే క్యాన్సర్ కదా, గడ్డ వచ్చింది అంటే. మరి ఇంత కాయని ఎంత చేస్తే అది క్యాన్సర్ కారకం కాకుండా ఎట్లుంటుంది? ఇంత కోడిని ఇంత చేస్తే ఇంత ఎట్లా కాకుండా ఉంటుంది? సో హెల్తీ లైఫ్ స్టైల్కి చాలా సింపుల్గా ఇంట్లో తినాలా, ఫిట్నెస్ కోసం నువ్వు ఎక్కువ పని చేస్తే ఎక్కువ తినాలా. నువ్వు దూరం పోవాలి, హైదరాబాద్ పోవాలా, విజయవాడకు పోవాలా, ఎక్కువ పెట్రోలే కావాలా. సిటీలో తిరగడానికి 5 లీటర్లు చాలు. సో అట్లా నువ్వు ఎక్కువ పని చేస్తే ఎక్కువ ఆహారం కావాలా. అది కూడా రిచ్ ఫుడ్, న్యూట్రిషన్ రిచ్ ఫుడ్, ఆర్గానిక్వి కెమికల్స్ అయితే తినాలా, పెస్టిసైడ్ కొట్టకుండా తినాలా. వెరీ సింపుల్ కదా దానికి. సో ఇవి చేసేదానికి పెద్దగా ఎవరు గురువులు నేచర్ గురువులు ట్రైనర్ ఏం అవసరం లేదు. నువ్వు బాడీ బిల్డ్ చేసి ఇండియా తరఫున ఏదో పెద్ద నువ్వు ఫైట్ చేసి ఏదైనా చేయాలా, ఇంకోటి ఏదన్నా స్పోర్ట్స్ ఆడాలా, వాళ్ళకు ఆ గిన్నర్స్ అవసరమే. నార్మల్ పీపుల్కి నార్మల్ ఫుడ్ చాలు, నార్మల్గా తినేది చాలు. అదే ఒక ఆయన ఇట్లా డౌట్ వచ్చి అన్నీ చాలా స్వామి దగ్గర పోయి, స్వామి నేను చాలా తప్పుని చేశాను జీవితంలో, నేను ఇప్పుడు 100 ఎకరాల్లో అడవి పెంచాలనుకుంటాను. నేను మొదలంతా చెట్లు కొట్టిన అడవులు అంతా ఏమో చేసినాను. ఏం చేయాలి స్వామి అడిగినాడంట. నాయన ఎక్కడ నువ్వు అడవి పెంచాలనుకుంటాడో నువ్వు అక్కడ అడుగు పెట్టద్దు, అదే అడవి తయారవుతుంది అన్నాడంట. అట్లా ఇప్పుడు మీకు ఆరోగ్యంగా ఎట్లుండాలంటే మీరేం చేయకుండా ఉండాలా, అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. మీరు పొద్దున్న లేచి టూత్పేస్ట్ వేసేసి తోముతా ఉంటారు, అది ఆపేసి వేపపుల్ల పళ్ళుల్లో ఉంటే, లేదా ఏదో పళ్ళ పొడి వేసుకొని రుద్దుకోండి. ఈ బ్రష్ చేసి ఎనామిల్ అరిగిపోతూ ఉంది, నోటి నుండి మంచి బెటర్ చచ్చిపోతూ ఉంది. అది కాఫీలు టీలు ఆపేసి రాగి జావో సద జావో జొన్న జావో తాగాలి, 6 కిలో సాంబారు తినాలి, వాకింగ్ చేయాలి, గట్టిగా లంగ్స్ కొట్టుకునే వరకు చేయాలి. ఇంకెత్తేసి పని మీద హాయిగా ఉండి చిన్న చిన్న పనులు చేస్తే హ్యాపీగా ఉండాలి. నీ టేబుల్ ఎవరో పనామ వచ్చేది తెలియదు, నువ్వే కడుక్కో. నీ బాత్రూమ్ ఎవరో పనామ కడిగేది, నీ బాత్రూమ్ కడుక్కో. 10 సెకండ్లో నీ బ్రష్ ఆడుంటే క్లీన్ చేసుకుంటావు. అయిపోయి నీ బెడ్షీట్ నువ్వు మడత పెట్టుకో. ఆడ పోతాడు ప్లాస్టిక్ పడింది, అదైతే ఆ డస్ట్బిన్ లేయి. చిన్న చిన్న పనులతో హ్యాపీగా ఉండొచ్చు. పెద్ద పని కూడా టార్గెట్ పెట్టుకో, నువ్వేదో పెద్ద మేనేజర్ అయిపోవాలా, ఇదే అయిపోవాలి, అదే ఫ్యాక్టరీ పెట్టాలా, అది కూడా పెట్టుకో. అది పెట్టుకొని అదే ముందర పెట్టుకొని ఏమి చేయకుండా ఉంటే అట్లా దాని పాటికి అది చేస్తావు. దీని పాటికి కూడా చిన్న చిన్న పనులన్నీ నీ భార్య చెప్పింటుంది, పనులు నీ బ్యాంకులో పోలేదు అది కూడా చెయ్యి. సో అట్లా చేస్తా ఆనందం పొందితే హ్యాపీగా ఉంటారు. తర్వాత ఇప్పుడు మా వాడికి ఐఐటి రావాలా, ఐఐటి రాకపోతే 300 మంది ఎంతో వస్తారు, ఐఐటి 1000 మంది రాస్తారు, మీరు అందరూ డిప్రెషన్ లేకపోవాలా. ట్రై చేస్తాం, రాకపోతే వదిలేస్తాం, ఇంకో పని చేసుకుంటాం. మేమందరూ ఇంజనీరింగ్ చేసాము 85లో బెంగళూరులో. ఏదో నార్మల్గా ఇక్కడ పెద్ద ఎంసెట్ రాసి మా ఫ్రెండ్స్ అందరికీ సీట్లు గవర్నమెంట్ సీట్లు వస్తే మాకు రాక యావరేజ్ స్టూడెంట్స్ కాబట్టి మేము డొనేషన్ రేటు బెంగళూరులో చేరినాము. అక్కడ ఇంజనీరింగ్ అయిపోయేటప్పుడే వ్యవసాయంలో దిగిపోయినా. ముందే కూడా వ్యవసాయం కుటుంబమే కదా, వ్యవసాయం పోతానే మా ఫాదర్కి హెల్త్ బాగా ఉంటే వ్యవసాయం చేసి ఇవన్నీ అప్పులన్నీ తీర్చేసి అమెరికాకి వెళ్ళిపోతాం అనుకుంటే అట్లే ఉండిపోయినా. లక్కీని జాబుకి పోలా, ఓసారి జాబు శాలరీ తీసుకుంటే ఇంకా పని చేయలేదు. సో అట్లా కొంచెం చదువుకున్నాం కాబట్టి వ్యవసాయంలో కూడా
డిఫరెంట్ క్రాప్స్, టమాటాలే కాకుండా క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకోలీ, బేబీ కార్న్, స్వీట్ కార్న్ ఇలాంటివన్నీ వేయడము. సీడ్ ప్రొడక్షన్, పుచ్చకాయలు, కర్బూజకాయలు క్రాసింగ్ చేయడము. మళ్ళీ అరోమాటిక్ క్యాల్స్, తులసి, కరివేపాకు, నిమ్మగడ్డి, కాసిగడ్డి వీటిలో ఆయిల్ చేయడము. ఇప్పుడు ఇక్కడ లేబర్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆఫ్రికాకు పోయి ఆడ 1000 ఎకరాల్లో ఈ క్రాప్స్ అన్నీ చేసి అవి ఎక్స్పోర్ట్ చేయడము. ఇన్ని చదువుకున్నాం కాబట్టి చదువుకోవాలా. బట్ ప్రపంచం ఇంత పెద్దది. కూపస్థ బండూకాలని అట్టే ఉండిపోకుండా బయటపడితే అమ్మా ఇంత బ్యూటిఫుల్గా ఉంది అని తెలుసు. అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం అన్ఫార్చునేట్లీ అందరూ ఇదే చదివిపోవాలి, గవర్నమెంట్ జాబే రావాలి, ఈ ఊళ్ళోనే జాబ్ చేయాలి, ఈ సాఫ్ట్వేర్ ఉండాలి. ఆ లిమిటేషన్ లేకుండా ఉంటే ప్రపంచాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అది నా లైఫ్ స్టైల్. సో మీరు ఏమి చేయకుండా ఈ పొద్దునింటి వేసి ఒక నీళ్ళ బాటిల్, ఒక స్టీల్ బాటిల్ తెచ్చుకుంటా. మీరు ప్లాస్టిక్ బాటిల్ ఇస్తారు కదా, అందుకని మావి మీ మంజీరా వాటర్ నీళ్ళే తెచ్చుకుంటా, హ్యాపీగా పెట్టుకుంటా. మేమైతే ప్రకృతంలో రెయిన్ వాటర్ పట్టుకొని వర్షం పడినప్పుడు 1,40,000 లీటర్స్ కలెక్ట్ చేసి అవి వచ్చేటప్పుడే సున్నప్రాళ్ళు, ఇటుక, ఇసుకలు, కర్రబొగ్గుల్లో పంపించి ఆల్కలైన్ చేసి విరాట్ కోహ్లీ తాగే ఆల్కలైన్ వాటర్ మేము తాగుతా ఉన్నాము. ఇక్కడ లేవు కదా, సార్ మంజీరా వాటర్ వేడి చేసి తాగుతాను. పెట్టుకున్నాము. ఇంకా సాయంత్రం వరకు ఏమిలా, ఈరోజు ఉపవాసం కదా, మీ అందరూ చెప్పినా కదా, సాయంత్రం టెంప్ట్ అయ్యి తినాలని అనిపిస్తే కూడా మీ అందరికి చెప్పినా కదా, ఇప్పుడు వీక్షకులు అందరికి వద్దురా స్వామి అందరికి చెప్పినారు, వద్దురా ఆత్మవంచన చేసుకోవద్దు, ఆత్మవిమర్శ చేసుకో అని చెప్పి తినకుండా ఉంటాయి ఈరోజు గట్టిగా. అట్లా నీ మీద నీకు మంచి మాట నీ ఫ్రెండ్ లాగా నీ మనసు చెప్పినప్పుడు వినాలి కదా. నువ్వే పొద్దున్నే లేయాలా, నా బర్త్డేకి పొద్దున్నే ఈరోజు వాకింగ్ పోవాలా అనుకుంటావు, అలారం పెడతావు, పొద్దున్న లేచి నువ్వే తినబ్బా నువ్వే ఆఫ్ చేస్తావు, మళ్ళీ నువ్వే తిట్టుకుంటావు, నువ్వు వేస్ట్ ఫెల్లరా, నేను ఇంతరా నీ జీవితం అంతా చెప్తావు, నువ్వు చేయలేవు. అరే ఎవడో నేను తప్పులు పట్టేది కాదు, నిన్ను నువ్వు తప్పులు పట్టేట ఉండద్దు నాడైనా. ఓకే 100 అనుకుంటావు, కొన్ననా చేయి, కొన్ని చేస్తే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా ఎక్కువ చేస్తావు, లేదా అనుకోకుండా ఉంటావు. ఇప్పుడు నేను మంచిగా నేను 30-20 ఏళ్ళు ఉండేటప్పుడు అందంగా అయిపోవాలా అనుకొని స్టెరాయిడ్లు ఎక్కించుకొని ఇంజక్షన్ చేసుకొని అవసరమా? ఇట్లా ఆలోచన వచ్చింది అనుకో, నాకు థూ అని పక్కన పెట్టాలా. అట్లా నీ వల్ల కానివి కూడా నీ మైండ్ చెప్తా ఉంటుంది, సారీ మా ప్లీజ్ అనేసి వదులుకో. ఏదో టెంప్టేషన్ అవుతుంది, 1 o'clock ఆకలి కాదు, అయినా బిర్యానీ వచ్చింది తిన్నామని చూస్తుంది, ఆకలి కాలేదు వద్దురా ప్లీజ్, ఆకలి వేసే తిందు లేరా అని అనుకో. చిన్న డెసిషన్ తీసుకో, అప్పుడు హ్యాపీగా ఉంటావు. సో నువ్వు ఏమి చేయకుండా ఉంటే హ్యాపీగా ఉంటావు, అదే మినిమం చేస్తే కూడా హ్యాపీగా ఉంటావు, చిన్న చేస్తే హ్యాపీగా ఉంటావు. నీ మాట నువ్వు వింటే హ్యాపీగా ఉంటావు, నీ మనసు నువ్వు అర్థం చేసుకుంటే హ్యాపీగా ఉంటావు. మెయింటైన్ చేసి కళ్ళు పూసుకొని నేను ఉన్నాను, పరక వినిపిస్తా ఉంది, ఆ పేపర్ కూడా వినిపిస్తానుడా, అది సౌండ్ వచ్చింది వచ్చేసినాడేమో, ఇవన్నీ వదిలేసి కళ్ళు మూసినా తెలుసుకున్నా నీ మనసు ఏం చెప్తానని చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ.